హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'కిరాక్ బాయ్ కిలాడి గష్' అయితే ప్రోమో అయితే చూసే ఉంటారు. అందులో అయితే యష్మి వచ్చింది. ఈసారైతే ఫ్రెండ్‌షిప్ థీమ్ కోసం. మరి యష్మి ఫ్రెండ్ ఎవరున్నారండి అందులో? శ్రీ సత్య ఉంది. మరి శ్రీ సత్యకి ఆల్రెడీ ఒక పర్సనల్ ఫ్రెండ్‌ని అయితే తీసుకొనొచ్చారు ఆమె కోసం. అమర్దీప్ కోసం అయితే శోభా శెట్టి వచ్చింది. పృథ్వీ కోసం అయితే దర్శిని వచ్చిందండి. అదేనండి, నాగపంచమి సీరియల్‌లో ఇద్దరు కలిసి చేశారుగా, ఆ దర్శిని వచ్చింది. అలాగే ఈటీవీలో 'ఫ్యామిలీ స్టార్'లో యాంకర్‌గా చేస్తున్న స్రవంతి కూడా వచ్చింది. ఇలా వచ్చే వారమైతే సెలబ్రిటీల కోసం కొంతమంది సెలబ్రిటీ ఫ్రెండ్స్ అయితే రాబోతున్నారు కదా! మరి యష్మి ఎవరి కోసం వచ్చిందంటారు? అలాగే నిఖిల్ కోసం ఎవరు తీసుకొచ్చారని కూడా చూపించలేదు మనకి. అలాగే యష్మి అయితే సత్య కోసం వచ్చినట్లు కూడా చూపించలేదు. అలాగే రీతు కూడా వచ్చింది ఈ షోకి. రీతు, విష్ణుప్రియ ఫ్రెండ్స్ కాబట్టి, బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి విష్ణుప్రియ కోసం ఏమన్నా వచ్చుండొచ్చు. అలాగే యష్మి ఎవరి కోసం వచ్చిందనేది ఇక్కడ హాట్ టాపిక్‌గా మారింది అందరిలో. నిఖిల్ కోసమే వచ్చిందని చెప్పేసి కొంతమందైతే అంటున్నారు. మరి ఎవరి కోసం వచ్చిందనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు మనకి. కానీ చాలామంది అభిప్రాయం అయితే నిఖిల్ కోసం మాత్రమే యష్మి వచ్చింది. ఇంకెక్కడా కూడా పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళ పర్సనల్స్ వాళ్ళోళ్ళు వచ్చారు. ఇక యష్మి వచ్చింది అని చెప్పేసి నిఖిల్‌కైతే సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది ఈ న్యూస్ అయితే. మొన్న మధ్య ఒక షోలో అయితే నిఖిల్‌తో టచ్‌లో ఉంటున్నారా? బాండింగ్ ఉందనంటే, యష్మి అయితే పెద్దగా లేదు. నేను నా ఫ్రెండ్‌షిప్‌నైనా సాక్రిఫైస్ చేస్తాను. చక్కగా ఉంటే చాలన్నట్లుగా మాట్లాడుకొచ్చింది. మరి ఈ షోలో అయితే వచ్చిందంటారా యష్మి అయితే నిఖిల్ కోసం? ఈ 'కిరాక్ బాయ్స్ కిలాడి గైస్' అయితే సీజన్ 1 హిట్ అయినట్టు సీజన్ 2 హిట్ అవ్వలేదు కాబట్టి వైల్డ్ కార్డ్స్‌ని అయితే తీసుకొచ్చారు. వైల్డ్ కార్డ్స్ తర్వాత ఇలా సెలబ్రిటీలు రాకతో అయితే ఈసారి వేరే లెవెల్‌లో ఉండబోతుంది ఈ 'కేబీకేజీ' అనేది. మరైతే మీరేమనుకుంటున్నారండి? యష్మి అయితే నిఖిల్ కోసమే వచ్చిందనుకుంటున్నారా 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' షోకి? ఒకవేళ మీకు కూడా యష్మి అయితే నిఖిల్ కోసమే అలా వచ్చినట్లు అనిపిస్తే, అలా నచ్చినట్లు కూడా అనిపిస్తే మన వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. జస్ట్ ఫ్రెండ్‌గా మాత్రమే వచ్చిందండి యష్మి. దానికోసం మళ్ళీ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయండి, బ్యాడ్ కామెంట్స్. అవి కూడా ఫ్రెండ్‌షిప్ కింద వచ్చినప్పుడు కూడా ఇలా బ్యాడ్ కామెంట్స్ అయితే చెయ్యొద్దు. అది వాళ్ళ ప్రొఫెషన్‌గా మాత్రమే చూడండి. రియల్ లైఫ్‌కి పొంతన ఉండేటట్టు చూడొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.